శ్రీ సీతారామ సదనం ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. గమీనమవై జలనిధి పగతుని సోమకుని చంపి పద్మభవునకు నిగమములు తెచ్చి ఇచ్చితి సుగుణాకర మేలు దివ్య సుందర కృష్ణ. ఈ పద్యం నుండి కవి దశావతారాలని వర్ణించటం ప్రారంభిస్తున్నాడు. దశావతారాలు లోకంలో బాగా ప్రసిద్ధిని పొందాయి. భాగవతం ప్రకారం 10 అవతారాలు మాత్రమే కాదు, భాగవతం లెక్క ప్రకారం మత్స్యావతారం 11వ అవతారం అవుతుంది. కానీ లోకంలో మాత్రం మత్స్యావతారం ప్రథమావతారంగా పేరుని పొందింది. ఆ క్రమంలోనే ఈ కవి కూడా వర్ణన మొదలుపెట్టాడు. మగమీనమవై, చేపలలో కూడా ఆడు చేపలు మగ చేపలు ఉంటాయి. నిజానికి పరాక్రమము మగ చేపదే, కళ్ళల్లోని అందం కూడా మగ చేపదే. ఆడచేపల కళ్ళు అంత అందంగా ఉండవుట. అందుకనే తిమ్మన గారు రుక్మిణీదేవిని వర్ణించేటప్పుడు పారిజాత పుష్పం ధరించిన తర్వాత ఆమె అందం మరింత రెట్టింపు అయింది అని చెప్పే సందర్భంలో మగమీలన గజాలు తెగగీలు కొనువాలు కనులకు ఒక వింత కాంతి యొదవే అంటూ ఆ మగమీలని ప్రస్తావించారన్నమాట. ఇక్కడ ఈయన మగమీనమై జలనిధి పగతుని సోమకుని, సోమకుడు అనేటటువంటి రాక్షసుడు బ్రహ్మగారు నిద్రపోతున్న సమయంలో ప్రళయం వచ్చినప్పుడు ఆయన అలా కన్ను కునికినప్పుడు ఆయన నోటిలో నుండి వస్తున్న వేద ధ్వనిని అపహరించాడు. అపహరించినప్పుడు మళ్ళీ వేదాలు తేగలిగిన సమర్థుడెవరు, వేదాలని సృష్టించినటువంటి వాడెవరు, మానవ మాతృలెవరూ సృష్టించలేదు. వేదాలు అపౌరుషేయాలు, పురుషులు నిర్మించినవి కాదు, పరమాత్మ సంకల్పము చేత ఏర్పడినటువంటి మంత్రములు. కనుక ఆ మంత్రములను 4 ముఖాలు ఉన్నాయి కదా, 4 వేదాలు చదువుతాడు అని బ్రహ్మగారికి ఇస్తే బ్రహ్మగారు ఏమరపాటును పొందినప్పుడు రాక్షసులు ఆ వేద మంత్రాలని అపహరించాడు సోమకుడు అనేటటువంటి వాడు. అపహరించినప్పుడు స్వామి మత్స్యావతారాన్ని ధరించి ఆ రాక్షసుణ్ణి సంహారం చేసి ఆ వేదములను మళ్ళీ బ్రహ్మగారికి ఇచ్చారు. అంటే వేదములు ఎలా ఉంటాయండి, అక్షరాలు కదా అనుకుంటారేమో. వేదానికి స్వరం ప్రధానం కనుక ఆ ప్రధానమైనటువంటి స్వరాన్ని పలికే శక్తిని మళ్ళీ బ్రహ్మగారికి అనుగ్రహించాడు. ఎటువంటి వాడు ఈ స్వామి? సుగుణాకర, సుగుణములకు స్థానమైనవాడు, ఆకరమైనటువంటి వాడు. మేలు దివ్య సుందర, ఆ సౌందర్యము లౌకికమైన సౌందర్యం కాదు స్వామిది, దివ్యమైనటువంటి సౌందర్యం. అంటే ప్రకాశించేటటువంటి సౌందర్యము కలిగిన స్వామి. ఎవరా స్వామి? కృష్ణ పరమాత్మ. ఆయన లోకరక్షణ కోసంగా అనేక అవతారాలని ధరించాడు. ఈ అవతారంలోనే సత్యవ్రత మహారాజుని రక్షించాడు. ఆయన మహామీనమై, ఆ మీనానికి ఒక కోర ఉంటుంది. ఆ కోరకి వాసుకుని తాడుగా చేసి పడవని కట్టమని సత్యవ్రత మహారాజుకి బోధించి సృష్టిని కాపాడినటువంటి మహానుభావుడు. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామ పరశురామ బలరామ బుద్ధ కల్కి. కొంతమంది కృష్ణుణ్ణి ప్రత్యేకంగా కృష్ణస్తు భగవాన్ స్వయం కనుక బుద్ధుణ్ణి కలిపి దశావతారాలుగా కీర్తిస్తున్నారు. ఈ బుద్ధుణ్ణి కలిపారా కృష్ణుని కలిపారా అనేది ఇక్కడ చర్చనీయాంశం కాదు. మత్స్యావతార వైభవాన్ని కవి ఇందులో వర్ణించాడు. మత్స్యం అనేది చాలా విశేషమైనటువంటిది. ఈ మత్స్యావతారాన్ని ధరించినప్పుడే పరమాత్మ సత్యవ్రత మహారాజుకి బోధించిన మహావిషయాలే మత్స్యపురాణం. ఆ మత్స్యపురాణాన్ని పఠించిన, ఇవాళ పురాణాన్ని చదివే వీలు లేదు కనుక మత్స్యావతారాన్ని స్మరించుకున్న ధనానికి లోటు ఉండదు. మత్స్య యంత్రాలని ఇంట్లో కనుక ప్రతిష్ఠ చేసుకున్నట్లయితే వాస్తు దోషాలన్నీ కూడా నశించిపోతాయి. చాలామంది యంత్రాలు లేని వాళ్ళు ఈనాడు ఆక్వేరియంలో మత్స్యాలు కదులుతూ ఉన్నా కొంత వాస్తు దోషం పోతుంది అని ఇది ఒక నాగరికతగా ఈనాడు కొంతమంది పాటిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనం ఈనాడు ఈ పద్యంలో ఆ మత్స్యనారాయణుని స్మరించుకున్నాం కనుక ఈ మత్స్యనారాయణుని ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానాలలో ఒక దేవస్థానం వేదనారాయణుడు అనేటటువంటి పేరుతో మత్స్యమూర్తిగా స్వామి యొక్క దివ్య సుందర రూపం మనకి దర్శనమిస్తుంది. ఆ వైభవాన్ని స్మరించుకున్నా చాలు,
ఆ స్వామి అనుగ్రహం మనందరికీ లభిస్తుంది.